చాలా మంది తల్లులు మా దగ్గరికి వస్తారు. నా కొడుకు మాట వింటలేడు, నా బిడ్డ మాట వింటలేదు. అన్ని ఉన్నాయి, సొంత ఇల్లున్నది, ఉద్యోగం ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ నా కొడుకు మాట వినటలే, నా బిడ్డ మాట వినటలే. కారణం ఏంటిదంటే వాళ్ళు ఎదిగే టైంలో ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేయలే, వాళ్ళు ఎదిగే టైంలో ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేయలే. అపవాది చేతిలోకి వారు వెళ్ళిపోయినారు. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. శామ్యూయల్ ఎదిగేటప్పుడు మమ్మీ సపోర్ట్ ఉంది. మందిరంలో వదిలిపెట్టి హన్నా వెళ్ళిపోయింది, కానీ ఆమె మౌనంగా లేదు. తన కొడుకు గురించి ప్రార్థన చేసింది, కొడుకు గురించి సీక్రెట్ గా ప్రార్థన చేసింది. తల్లి ప్రార్థన చేస్తా ఉంటే కొడుకుకి ప్రొటెక్షన్, తల్లి ప్రార్థన చేస్తా ఉంటే కొడుకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లి ప్రార్థన చేస్తా ఉంటే కొడుకుకు దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు, తల్లి ప్రార్థన చేస్తా ఉంటే కొడుకుని ఒక ప్రవక్తగా దేవుడు అభిషేకించున్నాడు. సహోదరి సహోదరుడా, మీ బిడ్డల కోసం దేవుడు ఒక మహిమ కలిగిన గమ్యాన్ని దాచిపెట్టినాడు. There is a glorious destiny.